మనిషి అనగానే ఎన్నో విభిన్న లక్షణాలు, ఎన్నో కొన్ని సామర్థ్యాలు కలిగి ఉంటాడండి. ఎవ్రీథింగ్ ప్రతి మనిషిలో ఉంటాయి. లింగపరంగా భేదాలు ఉండొచ్చేమో కానీ ఆలోచన పరంగా, టాలెంట్ పరంగా ఏ ఒక్కరు సొత్తు కాదండి అది. ప్రతి ఒక్కరికి విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి. టాలెంట్ అంటారు, ఉంటాయండి. కానీ ఆ టాలెంట్ని ఎలా వాడుకుంటున్నాడు మనిషి అనేది ప్రశ్న. మనుషులు అనేక సామర్థ్యాలు ఉంటాయండి, ఏమిటంటే కెపాసిటీలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. లేని వ్యక్తి ఎవరు లేరు. అందుకే మనం పాట రాసుకున్నాం, ఓ మానవుడా నువ్వు కారణ జన్ముడు అని. ప్రతి ఒక్కరం ఓ కారణ జన్మంతో పుట్టిన వాళ్ళమే. నా జన్మకు, మీ జన్మకు, మన ముందున్న వారికి, మన తర్వాత రాబోతున్న వారికి ప్రతి ఒక్కరూ ఒక ఫండమెంటల్గా ఒక రీజన్ కలిగి పుడుతున్నారు. ఆ దేవుడు పుట్టిస్తున్నాడు అనేది నిజం. కానీ మనిషిలో ఉన్న గుణాలను, టాలెంట్ అంటారు చూసారా, ఆ టాలెంట్ను ఎలా మనిషి వాడుతాడో, ఎలా దుర్వినియోగం చేసుకుంటాడో కొన్ని సంగతులు ఆలోచన చేద్దామండి. ఆదికాండము వాక్య భాగానికి వెళ్ళిపోతున్నాం ప్రియ దేవుని పిల్లలారా. 10వ అధ్యాయము పాత నిబంధన గ్రంథంలో 7వ పేజీ అండి. 10వ అధ్యాయం 8-9 వచనాలు ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే నిమ్రోదు. ఈజ్ అ నేమ్. ఏమంటే నిమ్రోదు. కొన్ని నేమ్స్ ఆ పేరు చెప్పగానే ఏమంటే ఇది అబ్బాయిలకు సంబంధించింది, ఆ పేరు చెప్పగానే ఇది అమ్మాయిలకు సంబంధించింది అనుకుంటారు. కొన్ని యూనిక్ నేమ్స్ కూడా ఉంటాయి. అది అమ్మాయిలను పెట్టుకోవచ్చు, అబ్బాయిలను పెట్టించుకోవచ్చు. సాత్విక, ఎందుకంటే కు అని వచ్చింది అనుకో సాత్విక్, ఇలా అంతే తప్ప పేర్లో కూడా ఏమండి హెచ్చు తగ్గులు ఏం లేవు, అది సమానమే. ప్రియ దేవుని పిల్లలారా, రైట్, జ్ఞాపకం పెట్టుకుంటే ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తాడు. ఆ పర్సన్ ఏమని పిలుస్తారంటే నిమ్రోద్. ఒక నేమ్, ఏమంటే పేరు ఇది ఒకటి. ఈ నిమ్రోదు ఎలాంటి వాడో, అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఎలాంటివో, అతనికి ఉన్న బలం ఎలాంటిదో ఇక్కడ దేవుడు రాయించాడండి. అతడు ఎలాంటి వాడంట, 9వ వచనం, అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అన్నాడండి. ఈ మాట మనం చదువుకుంటుంది ప్రజెంట్ కాలానికి సంబంధించింది కాదు, ఏమంటే గతానికి సంబంధించింది అనుకోకండి. ఇంచుమించు క్రీస్తుకు పూర్వం, మోషకు పూర్వం, నోవాహు దినములలో, అతని సంతానం దినములలో జరిగిన యథార్థమైన గాథను మనం మాట్లాడుకుంటున్నాం. ఏమండి, నోవాహు జలప్రలయం జరిగిన తర్వాత మానవ జాతి విస్తరించడం ఆరంభించింది. అప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరు నిమ్రోదు. ఎలాంటి వాడు ఈ నిమ్రోదు? ఎలాంటి వాడు ఈ నిమ్రోదు అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇతడు దేవుని ఎదుట పరాక్రమం ఉంటుందండి. నాకు పరాక్రమం, అక్రమం కాదు. అక్రమం గురించి మాట్లాడతలేను. అక్రమార్కుడైతే దేవుడు ఆయన గురించి చెప్పడు. ఇతనిలో అక్రమార్కం లేదు కానీ పరాక్రమం ఉంది. ఎలాంటి పరాక్రమం ఉందంటే ఇతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు అని ఒక నేమ్ ఉందండి నాకు. ఈయన పేరిట ఈయనకున్న బ్రాండ్ ఏంటి, యూనిక్ ఏంటి, ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే ఇతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. ఎందుకంటే ఆ కాలంలో వేట అనేది దాన్ని ఒక టాలెంట్గా, ఒక సామర్థ్యంగా చూసేవారు. కాబట్టి ఇతడుకున్న ఈ బలం, ఇతడుకున్న తన శక్తి, తనకున్న సామర్థ్యం, తన శారీర ఏమంటారు దృఢత్వం, దీన్ని తప్పుడు పనులకు ఉపయోగించలేదండి. ఈయన అర్థమవుతుందో లేదో, ఏశావు వల్ల తప్పుడు పనులకు ఉపయోగించలేదు. అతడుకున్న శారీర దాఢ్యుడ్యం ఎంత బలమైందంటే చాలా బలమైందండి, చాలా బలమైంది. అతని నాయకత్వం ఎంత దృఢమైందంటే ప్రజలను ఏకధాటిగా ఒకే భాషే ఉండేటట్టు ప్రేరేపించాడు. మనమందరం కలిసి ఉండాలి, మనమందరం ఒకే చోట ఉండాలి అనే ఒక నియమాన్ని, ఒక నాయకత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరంటే ఈ నిమ్రోదేనండి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నా ఎదుటనే వేటగాడివి అన్నాడు. ఏమండి, ఒక ఫైటర్ గురించి మాట్లాడాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక ఫైటర్ ఉన్నాడు అనుకోండి, ఛాంపియన్, ఆయనే మరొక ఫైటర్ గురించి మాట్లాడుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తులు ఎంత టాలెంట్ ఉందో. అలాగే దేవుడు పరాక్రమం కలిగిన వాడు, దేవుడు బలాఢ్యుడు, దేవుడు బలవంతుడు. అలాంటి దేవుడే మరొక మనిషి గురించి చెప్తున్నాడు, ఇతడు పరాక్రమం కలవాడు అని. ఎందుకంటే ఈయన ఎలాంటి అక్రమం చేసే గుణం లేదు. అవును, అతనికి శరీరం ఉందా, మంచి దృఢమైన శరీరం, మంచి బలమైన వ్యక్తి. కానీ తన బలాన్ని, తన దృఢత్వాన్ని, తన నాయకత్వాన్ని దుర్వినియోగం చేయలేదండి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వురా వేటగాడివి అంటే, నీదిరా పరాక్రమం అంటే అని ఒక బిరుదిచ్చేసాడండి. నిజం చెప్తున్నాను. మరి మిగతా వారికి ఎవరికి దేవుడు టాలెంట్ ఇవ్వలేదని మీరు అనుకోకండి. ప్రతి ఒక్కరికి దేవుడు అనేకమైన సామర్థ్యాలు పుట్టించాడు.
నాకు మీకు మనందరికీ. కానీ దానిని వాడే విధానంలోనూ దానిని వెలికి తీసే విధానంలో లోపం ఉందే తప్ప దేవుడు నాకు ఎలాంటిది ఇవ్వలేదండి అని మీరు అనుకోకూడదు. దేవుడు తనకిచ్చిన ఆ బలాన్ని జనులను నాయకత్వం చేయడానికి, జనులను నడిపించడానికి ఉపయోగించాడండి. కాబట్టి దేవుడు మెచ్చుకున్నాడు ఆయనను.